మీరు మార్నింగ్ సార్ మొత్తం స్టేట్లో 15,000 ఉన్నాం సార్. ఇది వచ్చి ఏంటిది సార్ ఈ ఫార్మా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే కోర్సు, ఫార్మసీ కోర్సు. 15,000 మంది స్టూడెంట్స్ ఫార్మసీ చదువుతున్నారు సార్. వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. అది వాళ్ళ గ్రీవెన్స్. ఎంతమంది ఉంటారు మీరు? స్టేట్ మొత్తం 15,000 సార్. ఈ కోర్స్ పెట్టింది వచ్చి 2008లో సార్. మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాము అన్నారు సార్. కానీ ఓన్లీ 3 ఇయర్స్కి ఇచ్చారు. మళ్ళీ 3 ఇయర్స్ నుంచి అసలు ఫీజు రింబర్స్మెంట్ లేదు. చాలా మంది పూర్ పీపుల్ ఉన్నాం సార్, బిలో పావర్టీ ఉన్నాము. వాళ్ళకి వీళ్ళేమో మీరు జోబులోంచి కట్టుకోండి ఫీజు అంటున్నారు సార్. చేరినప్పుడేమో మేము ఇస్తాం రియంబర్స్మెంట్ చేరండి అన్నారు. అసలు ఈ కోర్సు వ్యాలిడే లేదు సార్. అబ్రాడ్లో జాబ్స్ ఉన్నాయి, అసలు ఏపీలో కానీ ఇండియాలో ఎక్కడ జాబ్స్ లేవు సార్. నాకు ఐడియా ఉంది. అసలు దీని మీద జగన్ గారు కూడా నా గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు సార్. మా అసోసియేషన్ 14,000 మంది 15,000 ఉన్నారు సార్ స్టేట్ మొత్తం ఇప్పటివరకు సార్. కోర్స్ కంప్లీట్ అయిన జాబ్ ఒక్క గవర్నమెంట్ జాబ్ లేదు సార్. అండ్ ఇప్పుడు కొత్తగా విలేజ్ క్లినిక్స్ అని పెట్టారు సార్, ఏపీ ఫార్మసీ. అందులో నర్సులు తీసుకుంటున్నారు సార్. మేము వచ్చి క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అంటే డ్రగ్స్ గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తులు మేమే. ఏదైనా డ్రగ్స్కి ఏదైనా తారుమారైనా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా డాక్టర్తో ఈక్వల్గా కూర్చొని సలహాలు ఇవ్వగల ఇది మాకు ఉంది సార్. ఆ విలేజ్ క్లినిక్స్లో మాకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా.